ఈరోజు గ్రహబలం కార్యక్రమం కావున మీ జాతకంలో ఏవైనా సమస్యలుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడి మీ జాతకంలోని సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోండి. ఇంకా మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న గురువు గారి ఫోటో కింద గురువు గారి నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది. దానికి కాల్ చేసి మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా గురువుగారు? ప్రారంభిద్దాం. గురువుగారు, ఈ కార్తీక మాసంలో శివార్చన చేస్తారు కదా ఎక్కువ. అయితే పెళ్లి కాని వారు ఎలాంటి అభిషేకాలు కానీ ఎలాంటి అర్చనలు కానీ చేయాలంటారు శివుడికి? అదే అండి, అంటే పెళ్లి కాని వాళ్ళు మెయిన్ శివపార్వతుల కళ్యాణం అవి జరుగుతూ ఉంటాయండి. జరిగినప్పుడు వాటిల్లో పార్టిసిపేట్ చేయడం ఇట్లాంటివి ఏమైనా చేసుకుంటే బాగా ప్రయోజనం కలుగుతుంది. అలాగే గుడి చుట్టూ కూడా సాధ్యమైన రీతిలో ప్రదక్షిణాలు, కుదిరినప్పుడల్లా స్వామికి అభిషేకాలు అలా చేయించుకుంటే బెనిఫిట్ అండి. అలాగే ఏంటంటే మామూలు మరియు మొండి దోషాలకు అయితే కనుక కళ్యాణ పాశుపతం ఉంటుంది, వధువుకి అయితే కనుక వరపాశుపతం ఉంటుంది, వరుడికి అయితే కనుక కన్యా పాశుపతం ఉంటుంది. అది అభిషేకం చేయించుకోవాలి, అభిషేకం హోమం చేయించుకోవచ్చు. అట్లా మనం తోచిన రీతిలో ఈ పరిహారాలను చేసుకోవడం వల్ల ప్రయోజనం అనేది చేకూరుతుంది అనమాట. అదంటే జాతకంలో కూడా ఎంతో కొంత సపోర్ట్ ఉంటే కనుక ఇంకా బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది, తొందరగా ప్రయోజనం కలిగి తొందరగా మ్యారేజ్ అవుతుంది అనమాట. అలాగే ఏంటంటే ఈ కార్తీక మాసం కాదు కొద్దిగా విశేషంగా ఉంటాయి అనమాట పర్వదినాలు. మామూలు కార్తీక దీపాలు, ఇంట్లో దీపారాధన చేసుకోవడం, నెల రోజులు కూడా ఇంటి బయట దీపారాధన చేసుకోవడం ఇవన్నీ మంచిది. అలాగే ఏంటంటే మనకి దీపదానాలు కూడా ఇస్తూ ఉంటారు. ఆ దీపదానాలు ఇచ్చినా కూడా చాలా శ్రేష్టం. అలాగే బ్రాహ్మణులకి స్వయంపాకం, బ్రాహ్మణులకి స్వయంపాక దానాలు ఇవి చేస్తూ ఉంటే కుదిరినప్పుడల్లా మామూలు మనకి ప్రయోజనం కలుగుతుంది. అంటే కనీసం ఒకసారి అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక దైవ కార్యక్రమం, పూజ కానీ పురస్కారం ఏదైనా చేసుకొని ఆ స్వయంపాకం అది బ్రాహ్మణులకి ఇవ్వడం వల్ల ఏమైనా మొండి దోషాలు ఉంటే తొలగిపోయి కొద్దిగా అనుకునే పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అందుకని ఈ సమయంలో ఏదైనా దైవికమైన ప్రోగ్రామ్ ఏమైనా చేసుకోవడం మంచిది. అంటే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఏదైనా చిన్న చిన్న హోమాలు కానీ ఏమైనా, లేకపోతే ఎక్కడైనా గుళ్ళల్లో దేవాలయాల్లో ఎక్కడైనా హోమాలు జరుగుతున్నా పూజలు జరుగుతున్నా మన వంతు సహాయంగా అందించడం, దేవాలయాల్లో నెలార్చనలు అలాగే ఇలాంటివి ఏమైనా కట్టి కుదిరినప్పుడల్లా మనం దేవాలయ దర్శనం చేసుకుని దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుని అక్కడ ఏమైనా దేవాలయంలో స్వామివారికి సంబంధించిన ఏమైనా స్తోత్రాలు ఏమైనా పారాయణ చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేసుకుంటే కనుక 100% చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది కలుగుతాయి అన్నమాట. దైవికంగా మంచి పట్టు దొరుకుతుంది అనమాట. ఏదైనా కానీ ఒక మండలం రోజులాగానే కనీసం 41 రోజులు చేసిన తర్వాత నుంచి మనకు ప్రయోజనం అనేది కలుగుతుంది. కానీ ఈ టైంలో స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా మంచిది. అన్ని పరాలుగా కూడా యోగించి లాభిస్తుంది, అన్ని పరాలుగా మంచిది. ఓకే గురువు గారు, ఇంకా ఉద్యోగం రాని వారు ఈ మాసంలో